చేసుకుందాం. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడైన మా యేసయ్య, మీ ఘనమైన, మీ శక్తి కలిగిన, మీ ఉన్నతమైన నామమునకై వందనములు ప్రభువా. మీ యొక్క సన్నిధానములో మీ మాటలను వినుటకు ఆశపడి మీ పాదముల చెంత చేరిన మా అందరితోనూ మీరు మాట్లాడి మీ వాక్యము ద్వారా మమ్మను బలపరచమని మా మంచి బోధకుడై ఉన్న యేసు స్వామి ద్వారా అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. అందరికీ మరొకసారి మరణాత. మంచిదండి. దేవుని యొక్క మహాకృపను బట్టి నేటి దినాల్లో మోషే సుఖోపవాస ధ్యానములను మనం ఆచరిస్తూ ఉన్న వారమై ఉంటూ ఉన్నాం. అయితే ఈ యొక్క మోషే సుఖోపవాస ధ్యాన దినములను సన్నిధి పండుగలుగా, ఇంకా వరముల దినములుగా, సిద్ధపాటు దినములుగా వీటిని ఆచరించే వారముగా మనం ఉంటూ ఉన్నాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధానములో మనం ఏ పని చేయాలి అన్నా, ఎక్కడికి వెళ్ళాలి అన్నా, ఏది జరగాలి అన్నా ప్రతి వారి యొక్క జీవితంలో నిర్ణయము అనేది ప్రాముఖ్యమైనది. మనిషి తాను తీసుకునేటువంటి నిర్ణయాలను బట్టే తాను తన యొక్క భవిష్యత్ అనేది ఆధారపడినదిగా ఉంటూ ఉంది. దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తే మారుచూ ఉన్నటువంటి ఈ లోకములో ఓ మంచి నిర్ణయం తీసుకోవాలన్నదే దేవుని యొక్క కోరిక. ఈరోజు నీవు తీసుకునేటువంటి ఆ నిర్ణయం లేదా తీర్మానం మన మంచి భవిష్యత్తుకు బాటలు వేసేదిగా ఉంటూ ఉంది. అయితే పరిశుద్ధ గ్రంథములో భక్తులైనటువంటి వారు తీసుకున్నటువంటి నిర్ణయాలను బట్టి వారు తీసుకున్నటువంటి నిర్ణయాలను బట్టి వారు ఏ విధముగా గొప్పగా మారారో, గొప్ప చెందారో, ఏ విధముగా దేవుని దృష్టిలో వారు నిలవబడ్డారో మనం చూడగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా మనం తీసుకునేటువంటి నిర్ణయమే మన భవిష్యత్తుకు ఆధారమై ఉంటూ ఉంది. వాక్య భాగాలలో మనం గమనించిన వారమైతే మోషే కాల ధ్యానములలో మనం ఉంటూ ఉన్నాం, సుఖోపవాసములను జరిగిస్తూ ఉన్నాం. అయితే మోషే గారు ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. మోషే గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని బట్టి దేవుడే మోషేకి ఒక పేరు పెట్టాడు. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో చూడండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 24వ వచనము నుండి మనం చూడగలిగిన వారమైతే, హెబ్రీ పత్రిక, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు అని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ పరిశుద్ధ గ్రంథములో మోషే గారి యొక్క నిర్ణయం మనకు కనబడుతూ ఉంది. మోషే గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని బట్టి ఆయన యొక్క జీవితం ఆధారపడి ఉంది. చూడండి, ఈ మాటలను మనం చూస్తే మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యము అని ఎంచుకున్నాడు. అయ్యా, ధనం కావాలా, క్రీస్తు కావాలా అంటే నాకు క్రీస్తు కావాలి అని చెప్పాడండి. ఏమండి, దేవునిని గూర్చినటువంటి శ్రమ అనుభవిస్తావా, లోకములో సంతోషాన్ని అనుభవిస్తావా అంటే శ్రమ అనుభవించుటే నాకు మేలు అంటూ ఉన్నాడు. చూడండి, ఈ లోక సుఖభోగాలు కంటే, ఈ లోక కాలములో ఉన్న వాటి కంటే, క్షణికమైన వాటి కంటే ఆ తరువాత వచ్చే వాటి కొరకు ఎదురు చూసినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే మోషే. ఎవరండి?
మోషే గారి గురించి మనం పరిశుద్ధ గ్రంథములో గమనిస్తే చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినాన మనకు కూడా కొన్ని స్టేటస్లో కొన్ని మెసేజ్లు వస్తూ ఉంటాయి. ఎలాంటివి అంటే, నీకు బైబుల్ కావాలా, నీకు ఫోన్ కావాలా అంటే ఫోన్ తీసుకుని వెళ్తూ ఉంటారు. నీవు ఈ మార్గంలో అంటే లోకపరమైన మార్గంలో వెళ్తావా లేదా దేవుని మందిరానికి వెళ్తావా అంటే అందరూ కూడా లోకపరమైన మార్గములో వెళ్ళడానికే ఇష్టపడుతూ ఉంటారు. అంతేకాకుండా నీవు దేవుని మందిరములో దేవునిని ఆరాధించగలవా, లోకములో నీవు సుఖభోగాల నిమిత్తమై తిరగలవా అంటే అందరూ లోకానికి ఎక్కువ ప్రాముఖ్యతను ఇచ్చేవారై ఉంటారు. కానీ నేటి దినాన మనం తీసుకునేటువంటి నిర్ణయాన్ని బట్టే మన కుటుంబాలు ఆధారపడి ఉంటాయి. మనం తీసుకునే నిర్ణయాన్ని బట్టే మన తదనంతరము మన బిడ్డలైనటువంటి వారు ఆధారపడి ఉంటారు. మనం తీసుకునేటువంటి నిర్ణయాన్ని బట్టే పరలోకములో మనకు చోటు అనేది ఉంటుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్య భాగములో చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే 40 సంవత్సరాలు రాజకుమారుడుగా ఉన్నటువంటి మోషే, ఐగుప్తు దేశములో సకల విద్యలను నేర్చుకున్నటువంటి మోషే ఎవరైనా సరే రాకుమారుడుగా పిలిపించుకోవడానికి ఇష్టపడతారు. ఎవరైనా సరే సుఖభోగాలను అనుభవించడానికి ఇష్టపడతారు. ఎవరైనా సరే అంతఃపురములో కూర్చుని పరిపాలన చేయడానికి ఇష్టపడతారు. కానీ మోషే గారిని తీసుకుని వచ్చి దేవాతి దేవుడు అడుగుతూ ఉంటే, మోషే నీకు ఎవరు కావాలి, ఐగుప్తు దేశములో ఉన్నటువంటివి కావాలా, నేను కావాలా అంటూ ఉంటే మోషే గారు చెప్పినటువంటి సమాధానం, అయ్యా నాకు నువ్వు కావాలయ్యా. చూడండి వాక్య భాగాలలో, ఇదిగో నేను కావాలి అంటే ఇక్కడ సంతోషం ఉండదు, నిన్ను పొగిడేవారు ఉండరు, నీ గురించి చక్కగా మాట్లాడేవారు ఎవరు కూడా ఉండరు. అయినా కూడా చూడండి ఇక్కడ ఎలా ఉంటుంది అంటే, నీ మీద విసుక్కునేవారు ఉంటారు, నీ మీద సనుక్కునేవారు ఉంటారు, నీ మీద నిందలు మోపేవారు ఎక్కడుంటారు? నీవు నా దగ్గరికి వస్తే నా దగ్గర ఉండేవాళ్ళు ఎవరండి? నా దగ్గరికి వచ్చినప్పుడు నిందించేవారు ఉన్నారు, నా దగ్గరికి వస్తే అవమానిస్తారు, హేళన చేస్తారు, సనుక్కుంటారు. అంటే ప్రభువా, నీ నిమిత్తమై శ్రమ అనుభవించుటే నాకు ఇష్టం. ఏమంటున్నాడండి? శ్రమ అనుభవించుటే నాకు ఇష్టం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విధమైనటువంటివి ఎప్పుడైతే చేశాడో, మోషే గారికి దేవుడు పెట్టినటువంటి పేరు ఏంటో తెలుసా? ఒకసారి చూద్దాం. పరిశుద్ధ గ్రంథములో హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనము. దేవుని ఇల్లంతటిలో మోషే అమ్మా ఏమంటున్నాడండి? అయ్యా మోషే, నీవు ఎవరు? నా ఇల్లంతటిలో కూడా నమ్మకమైన వాడవు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడవు నీవు. ఎందుకు అంటే లోకాన్ని కోరుకోలేదు, లోకములో ఉన్న ఆశలను కోరుకోలేదు, సుఖభోగాలను కోరుకోలేదు. నా ప్రజల నిమిత్తమై శ్రమ అనుభవించుటకు నీవు సిద్ధపడ్డావు. ఏమండి, యేసుక్రీస్తు ప్రభువారు తెలియచేస్తూ ఉన్నటువంటి మాట ధన్యతలలో ఆయన అంటాడు, నా నిమిత్తమై మీరు నిందించబడి హింసించబడి చెడ్డ మాటలెల్లా మీరు పలుకబడినప్పుడు మీరు ధన్యులు. వాక్య భాగములో తెలియచేయబడినటువంటి మాటల్లో అమ్మా, మోషే గారి నిర్ణయం మంచిదంటారా చెడ్డదంటారా? ఏమండి, ఇక్కడ కూర్చొని వాక్యాన్ని వింటూ ఉన్న మీరేమో మంచిదంటారు. ఎందుకో తెలుసా అమ్మా? ఎవరికైనా ఈ మాట చెబితే నీకేమైనా పిచ్చి పట్టిందా? నీవు ఐగుప్తు దేశాన్ని వదిలిపెడతానంటున్నావేంటి? రాజ్యసింహాసనాన్ని వదిలిపెడతావేంటి? ఐగుప్తు రాజకుమారుడుగా నీవు ఉండకుండా ఇలా చేయడం ఏంటి? ఏమండి ప్రియ దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మనం తీసుకునేటువంటి నిర్ణయాలు దేవునికి మనలను దూరం చేస్తూ ఉంటాయి. ఏం చేస్తాయండి? దేవునికి
దూరం చేస్తూ ఉంటాయి. ఎలాగా అంటే, ప్రభువా ఇప్పుడేనా, ఇంకా చాలా సమయం ఉంది, ఇప్పుడే నేను ఇలా చేయాలా, ఇప్పుడే నేను నీ దగ్గరికి రావాలా, ఇప్పుడే నీ మాటలను నేను వినాలా, ఇంకా చాలా వయసు ఉందయ్యా, ఆ సమయంలో నేను నీ దగ్గరకు వస్తాను అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, సమయమంతా పోయేసరికి వట్టి వారముగా మనం ఉండేవారం అయిపోతాం. దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉంది, మన బిడ్డల నిమిత్తమై ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుంటాం. అవునా కాదా? అయ్యా, రేపటి దినాన నా బిడ్డలు మంచిగా ఉండాలి కాబట్టి వారికి అవసరమైనవి, వారికి కావలసినవి ఏంటో సమకూర్చాలి అనుకుంటాం. దేవుని యొక్క వాక్య భాగం చెబుతూ ఉన్నటువంటి మాట, ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితములో మనం బాగుగా జీవించాలి అన్నా, నశించిపోవాలి అన్నా, మనం తీసుకునేటువంటి నిర్ణయాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇంకా వాక్య భాగాలలో మనం చూస్తే రెండవ వ్యక్తి నెహెమ్యా, ఆయన కూడా ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఏంటి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం? అయ్యా, నేను ఏమైనా ఈ యొక్క యెరూషలేములో ఉన్నానా అంటే, లేదు, నేను ఎక్కడున్నాను? రాజుగారి దగ్గర పానదాయకుడుగా నేనున్నా, రాజుగారికి ద్రాక్షారసాన్ని అందించేవాడిని నేను. ఏమండి, రాజుగారి దగ్గర పనిచేసేటువంటి పనిని ఎవరైనా వద్దనుకుంటారా? ఎవరైనా పోగొట్టుకుంటారా? ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతిరోజు సంతోషంగా ఇస్తూ ఉన్నటువంటి ఈ నెహెమ్యా ఒకానొక దినాన ముఖము విచారముగా, ముఖము విషాదకరముగా పెట్టి రాజుకి ద్రాక్షారసాన్ని ఇస్తూ ఉంటే రాజు కనిపెట్టాడు, నెహెమ్యా ఏమయ్యింది నీకు? ఎందుకని నీవు ఈ విచారంగా ఉన్నావు? ఎందుకు నీ ముఖం విషాదకరంగా ఉంది? ఏమైంది అంటే, అయ్యా, నా దేవుని యొక్క మందిరము చుట్టూ ఉన్నటువంటి ప్రాకారములన్నీ కూడా కూలిపోయి ఉన్నాయి. నా దేవుని మందిరము పాడుపడినదిగా ఉంటే మేము సంతోషంగా ఎలాగా ఉండేది? ఏమండి, ఆ మాటను మనం చదివితే చూడండి, 2వ అధ్యాయం నెహెమ్యా గ్రంథం 17-18 వచనాలు మనం చూస్తే, మనకు కలిగిన శ్రమ నీకు తెలిసే ఉన్నది, యెరూషలేము ఎట్లు పాడైపోయెనో, దాని గుమ్మములు అగ్ని చేత ఎట్లు కాల్చబడెనో మీరు చూచి ఉన్నారు. మనకు ఇక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారములను మరలా కట్టుదము రండి. ఏమండి, నెహెమ్యా తీసుకుంటున్నటువంటి నిర్ణయం, ఈ నెహెమ్యా తీసుకుంటున్నటువంటి నిర్ణయం ఏంటో తెలుసా? అయ్యా, ఇక్కడ నేను జీవించడము కన్నా ఇదిగో ఈ ప్రజలైనటువంటి వారందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ చూస్తే, నేను ఇట్లాంటిని మనకు కలిగిన శ్రమ మీకు తెలిసే ఉన్నది. ఏంటయ్యా శ్రమ అంటే, యెరూషలేము ఎట్లు పాడైపోయెనో, దాని గుమ్మములు అగ్ని చేత ఎట్లు కాల్చబడినో మీరు చూచి ఉన్నారు. మనకు ఇక మీదట నింద రాకుండా ఉండునట్లు. అయ్యా, ఇదిగో దేవుని మందిరం పాడైపోయి ఉంటే మీరు ఎలా సంతోషంగా ఉన్నారండి? దేవుని మందిరము పాడు దిబ్బగా ఉంటే, కాలిపోయి ఉంటే మీరు ఎలా ఆనందంగా ఉన్నారు? మీరు ఇంత సంతోషంగా ఉండడానికి కారణమేంటి? ఈ విధంగా పనులు చేసుకోవడానికి కారణమేంటి అని మిమ్మల్ని నిందిస్తారేమో. అయ్యా, మీ గృహాలు చక్కగా ఉన్నాయి కదా, మరి దేవుని మందిరం ఎందుకు ఇలా ఉంది అని ఎవరైనా మిమ్మల్ని నిందిస్తారేమో. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నెహెమ్యా తీసుకున్నటువంటి నిర్ణయం, పాడైపోయినటువంటి దేవుని మందిరము యొక్క ప్రాకారములను నేను తిరిగి కట్టాలి. ఏమండి, ఎంతోమంది ఉన్నారు కదా, ఎంతోమందికి రాని ఆలోచన ఎవరికి వచ్చింది? నెహెమ్యాకు వచ్చింది. నెహెమ్యాకు వచ్చినటువంటి ఆలోచనను బట్టి యెరూషలేములో ఉన్న ప్రజలందరూ కూడా సిద్ధపడ్డారు.
ప్రియ దేవుని బిడ్డలారా, ఇదియుగాక నాకు సహాయము చేయు దేవుని కరుణాహస్తమును గూర్చియు రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నీ నేను వారితో చెప్పి తిని, అందుకు వారు మనము కట్టుటకు పూనుకుందము రండి అని చెప్పి ఈ మంచి కార్యము చేయుటకై బలము తెచ్చుకొనిరి. అమ్మా, ఏం చేశారట? నెహెమ్యా రాజుగారి దగ్గర పర్మిషన్ తెచ్చుకున్నాడు, పరలోకము నుండి పర్మిషన్ తెచ్చుకున్నాడు. అంతేకాకుండా యెరూషలేములో ఉన్న వారందరికీ కూడా చెబుతూ ఉన్నాడు, అయ్యా ఎలాగా ఉండగలుగుతూ ఉన్నాం మనం? ఇలా జీవించుతూ ఉంటే, మన దేవుని మందిరం పాడైపోయి ఉంటే, మనం ఎంతగా పనిచేస్తూ బ్రతుకుచు సంతోషంగా ఉన్నా ఎలా ఉంటుందయ్యా అని వారందరితో మాట్లాడినప్పుడు, అమ్మా వారందరూ కూడా బలము తెచ్చుకొని పని చేయ పూనుకొన్నారు. ఏం చేశారండి? బలము తెచ్చుకొని పని చేయ పూనుకున్నారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నిర్ణయము ఒకరిదే, పాలిభాగస్తులు ఎందరో. అర్థమైందండి? నిర్ణయం ఎవరిది? నెహెమ్యా గారిది. అందులో పాలిభాగస్తులుగా ఉన్నది యెరూషలేములో ఉన్నటువంటి వారందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. చూడండి, నెహెమ్యా తీసుకున్నటువంటి నిర్ణయం తరతరముల వరకు, నేటి దినం వరకు కూడా ఆయనను జ్ఞాపకము చేసుకునేలాగున చేసింది. వాక్య భాగం చెబుతూ ఉన్నటువంటి మాట, ప్రియ దేవుని బిడ్డలారా, దీని యొక్క ఫలితము ఏంటో తెలుసా? అర్థహశస్త రాజు యొక్క హృదయాన్ని నెహెమ్యా మార్చగలిగాడు. ఆయన అంటున్నాడు, ఇశ్రాయేలీయుల దేవుడే దేవుడు అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్య భాగాలను మనం గమనించిన వారమైతే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, మానవ జీవితములో మానవుడు తీసుకునేటువంటి ప్రతి నిర్ణయము కూడా చాలా ప్రాముఖ్యమైనది. నిర్ణయం తీసుకునేటప్పుడు దేవునికి అప్పగించే వారంగా ఉండాలి. నిర్ణయం తీసుకునేటప్పుడు, ప్రభువా నా నిర్ణయం కరెక్టేనా, నా నిర్ణయం మంచిదేనా, నా ఆలోచన సరైనదేనా, నేను ఇది చేయుట నీకు ఇష్టమేనా అని దేవునికి అప్పగించే వారముగా మనం ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్య భాగాలలో మనం గమనిస్తే పరిశుద్ధ గ్రంథములో 3 యవనస్తులు ఉన్నారు. వారు కూడా ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. వారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని బట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నెబుకద్నెజరు రాజు ఆ యొక్క సంస్థానములో వారిని హెచ్చించాడు. ఎవరండి ఈ 3 యవనస్తులు? షడ్రకు, మేషకు, అబేద్నెగో. దానియేలు గ్రంథములో 3వ అధ్యాయము 13 నుండి 26 వచనాలను మనం చూస్తే, ఇక్కడ ఏమో రాజు విగ్రహము చేయించి దానికి నమస్కారం చేయమంటూ ఉంటే, అయ్యా మేము మా దేవునిని తప్ప మరి దేనికి కూడా మేము నమస్కారం చేయమంటూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అయ్యా మీరు మమ్ములను ఈ అగ్నిగుండములో పడవేసిన ఇది దేవుని సంకల్పమే అయితే మేము దీనికి కూడా ఒప్పుకుంటాం. అమ్మా, వారు అన్నటువంటి మాట, దేవుని సంకల్పము ఏదైనను సరే దానిని అంగీకరిస్తాం. అయ్యా అగ్నిలో నీవు మమ్ములని పడవేస్తావా? పర్లేదు, అగ్నిలోనికి వెళ్ళడానికైనా మేము సరే సిద్ధం. కానీ ఇదిగో నీవు చేసినటువంటి ఈ బంగారు ప్రతిమకు మేము నమస్కారం చేయం. ఒకవేళ మేము బ్రతికితే అది దేవుని ఇష్టం, మరణించినా అది దేవుని ఇష్టం. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్య భాగాలలో వ్రాయబడుతూ ఉన్నటువంటి ఈ మాటలను మనం గమనించిన వారమైతే దేవదేవుడు తెలియచేస్తూ ఉన్నటువంటి ఈ విషయాలండి. చూడండి, ఎన్నో మాటలు రాయబడి ఉన్నాయి. అయ్యా ఈ షడ్రకు, ఈ మెషకు తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని బట్టి దేవుడు ఏం చేశాడో తెలుసా? ఏమండి, నెబుకద్నెజరు యొక్క హృదయాన్ని మార్చివేశాడు. నెబుకద్నెజరు రాజు అంటున్నాడు, అయ్యా ఎంత గొప్ప దేవుడయ్యా, ఎంత గొప్ప శక్తి సంపన్నుడు, ఎంత ఉన్నతమైనటువంటి వాడు,
ప్రియ దేవుని బిడ్డలారా, వాక్య భాగాలలో రాయబడినటువంటి ఈ మాటలను గమనించాలి. మానవ జీవితంలో తీసుకునేటువంటి ప్రతి నిర్ణయం కూడా చాలా కీలకమైనదిగా ఉంటుంది. ఈ ముగ్గురు యవ్వనస్తులు తీసుకున్నటువంటి నిర్ణయము ఒక రాజునే నిలవబెట్టింది, ఒక రాజునే పరుగులు తీయించింది, ఒక రాజునే ఒప్పుకొనలాగున చేసింది. కారణం ఏంటో తెలుసా? నిర్ణయము సరైనదైతే, ఏమండి, తీసుకునేటువంటి నిర్ణయము సరైనదైతే దేవాతి దేవుడు సహకారిగా, సహాయము చేసేవాడుగా మనతో ఉంటాడు. పరిశుద్ధ గ్రంథములో చూడండి, మోషే గారిని చూసాం, ఇంకా నెహెమ్యా గారిని చూసాం, ఇంకా షడ్రకు, మేషకు, అబేద్నెగో యవ్వనస్తులని మనం చూసాం. ఇంకా దానియేలు గ్రంథములో దానియేలు గారు ఉన్నారండి. ఏమండి, దానియేలు గారిని కూడా మనం చూస్తే చూడండి, దానియేలు నెబుకద్నెజరు రాజును స్తుతించుటకు ఇష్టపడలా. అంతేకాకుండా చూడండి, సృష్టికర్త అయినటువంటి, రాజాదిరాజు అయినటువంటి, రాజులకు రాజు అయినటువంటి, ప్రభువులకు ప్రభు అయినటువంటి దేవాతి దేవుని మాత్రమే స్తుతించుటకు ఇష్టపడ్డాడు. రాజా, నిన్ను స్తుతించుట నాకు ఇష్టం లేదు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, రాజు ఆజ్ఞను ధిక్కరించి శాసనము, మరణ శాసనము లిఖితమై ఉన్నప్పుడు చేసినటువంటి పని ఏంటో తెలుసా? యెరూషలేము తట్టు కిటికీలు తెరచి, ఏమండి, ఏం చేస్తూ ఉన్నాడు? యెరూషలేము తట్టు కిటికీలు తెరచి దినమునకు ముమ్మారు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఒక భక్తుడు కీర్తనలు రాస్తాడు కదా, సింహాల బోనైనాను సంతోషముగా వెళ్ళిరి, సింహాల బోనైనాను సంతోషముగా వెళ్ళిరి, ప్రార్థించిన వెంటనే మాట. అయ్యా, దానియేలు గారిని కూడా ఏం చేశారయ్యా అంటే, అమ్మా ఎక్కడేశారండి? దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 7 నుండి 10 వచనాలలో ఆ మాటలు రాయబడ్డాయి. ముప్పది దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దైనను మానవుని యొద్దైనను ఎవ్వడను ఏ మనవి చేయకూడదు. కండిషన్ ఏంటండి? కండిషను 30 రోజుల వరకు, 30 రోజుల వరకు రాజుని తప్ప మరి ఎవరిని కూడా ఆరాధించడానికి వీల్లేదు అన్నప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా, ఏం జరిగిందయ్యా అంటే చూడండి, అక్కడ వాక్య భాగాలలో మనం గమనిస్తే, ఇటు శాసనము సంతకము చేయబడిన దానియేలు తెలుసుకొనినను. అమ్మా, తెలుసా తెలియదు దానియేలు గారికి? ఇట్టి శాసనము సంతకము చేయబడి ఉందని తెలిసినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టుకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను, అమ్మ, ఎవరిని స్తుతిస్తూ ఉన్నాడు? రాజుని స్తుతిస్తున్నాడా? దేవుని స్తుతిస్తున్నాడా? నిన్ను చంపివేస్తాం అన్నా సరే ఎవరిని స్తుతిస్తున్నాడట? దేవునిని స్తుతిస్తూ ఉన్నాడు. దీనికి ఫలితం ఏంటండి? ఈ విధంగా చేసిన దానికి ఫలితం ఏంటి? దేవుడు సింహాల నోళ్లను మూయించాడు. అంతేకాదు 6వ అధ్యాయము 26వ వచనములో అంటాడు కదా, నా సముఖమున నియమించినదేమనగా నా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు. అమ్మా, ఎవరికి భయపడాలి? అయ్యా, నాకు కాదు, రాజు చెప్తున్న మాట అండి. దానియేలు ఈ విధంగా అందరిలాగా నేను కూడా ఉంటాను అని అనుకుని ఉంటే ఈ మాట రాజు నోట నుండి వచ్చేది కాదు. రాజు అంటూ ఉన్నాడు, రాజు ఆజ్ఞయిస్తూ ఉన్నాడు,
దానియేలు మీద చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, నా సముఖమును నియమించినదేమనగా నా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమును వణకుచుండవలెను. ఆయనే జీవము గల దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఎదుటివారు మాట్లాడే మాటలు ఆధారపడి ఉంటాయి. ఏమండి, మనం తీసుకునేటువంటి నిర్ణయం, రాజు ఆజ్ఞ ఇచ్చాడు, రాజాజ్ఞను నేను ధిక్కరించడం ఏంటి, నేను బానిసగా వచ్చాను, నేను పని చేసుకుని బ్రతికేవాడిని. అయినా ఎవరికి భయపడ్డాడు? దేవునికి భయపడ్డాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉంది, జీవిత కాలములో మన జీవితములో మనం తీసుకునేటువంటి నిర్ణయాలు అనేటివి చాలా ప్రాముఖ్యమైనవి. ఆలోచన కలిగి యోచన కలిగి తీసుకునే వారముగా ఉండాలి. అంతేకాకుండా దేవాతి దేవుడు అంటూ ఉన్నాడు. దావీదు గారు కూడా ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏంటి ఈ నిర్ణయము అంటే, కీర్తనాకారుడు రాస్తూ 25వ కీర్తన 23వ కీర్తన 6వ వచనం, నేను బ్రతుకు దినములు అన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. అయ్యా, నాకు నేను బ్రతికే దినాలు అంతా ఈ కృపాక్షేమములు నా వెంట రావాలి అంటే నేనేమైనా గొప్ప కార్యం చేశానా? 27వ కీర్తన 4వ వచనములో అంటాడండి, చాలండి అమ్మా. ఏం వరం అడిగాడండి దావీదు? అయ్యా, నా జీవిత కాలం అంతయు నీ మందిరములో నీ సన్నిధిలో నేనుండులాగున నీ కృప దయచే ప్రభువా. ఏమండి, దేవుని యొక్క మందిరములో నివాసము చేయాలి అని, దేవుని యొక్క మందిరములో జీవించాలని, దేవుని యొక్క మందిరములో బ్రతకాలి అని ఏం చేస్తూ ఉన్నాడండి? ఒక నిర్ణయాన్ని తీసుకుంటూ ఉన్నాడు రాజైన దావీదు. చూడండి, ఈ నిర్ణయాన్ని బట్టి దేవుడు అంటూ ఉన్నాడు. సమూయేలు మొదటి గ్రంథములో 13వ అధ్యాయములో దేవునిచే నా హృదయానుసారుడు అని పిలువబడినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే దావీదు. ఎవరండి? దావీదు. దేవునిచ్చే ఏమని పిలువబడుతున్నాడు? దావీదు, నీవు నా హృదయానుసారుడవు, నా హృదయాన్ని అనుసరించేవాడవి, అనుసరించి జీవించేవాడవు. ఎందుకో తెలుసా? ఇదిగో నా మనస్సులో నా ఆలోచన ఏంటి అంటే, మీరు ఎక్కడెక్కడో ఉండడం నా ఆలోచన కాదు, మీరందరూ కూడా నా సముఖములో ఉండడమే నా ఆలోచన. ఇందును బట్టి దేవదేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు గారు తీసుకుంటున్న నిర్ణయం, ప్రభువా నీ యొక్క సన్నిధిలో, నీ యొక్క దేవాలయములో జీవితకాలం అంతయు కూడా నేను జీవించు భాగ్యాన్ని దయచేయి ప్రభువా అంటూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నిర్ణయం ఎంత గొప్పదో చూడండి. అమ్మా, మనం ఎప్పుడైనా ప్రభువా నేను బ్రతికినంత కాలం నీ మందిరానికి రావాలయ్యా అని ప్రార్థన చేసావా? ఏమండి, అయ్యా నా జీవిత కాలం అంతయు నీ యొక్క సన్నిధానములో నేను ఉండాలి ప్రభువా అని ప్రార్థన చేసామా? అయ్యా ప్రతి దినము కూడా నిన్ను సేవించాలి, నిన్ను ఆరాధించాలి, నిన్ను భక్తిగా ఆచరించాలి ప్రభువా అని ఎప్పుడైనా దేవుణ్ణి అడిగామా? దావీదు గారు అడుగుతూ ఉన్నారు, అయ్యా నీ యొక్క సముఖములో నేనొక వరము అడిగి తిని, ఈ వరాన్ని నాకు దయచే ప్రభువా. ఏంటి అంటే, నేను రాజునవ్వాలి అన్న వరం కాదు, నేను గొప్పవాడిని అవ్వాలన్న వరం కాదు, ఈ రాజ్యాలన్నిటినీ కూడా జయించాలి, నాకంత బలం కావాలి అన్న వరం కాదయ్యా, నీ మందిరములో నిలిచే వరాన్ని నాకు ఇవ్వండి. ఏమండి, రాజే ఎంత గొప్ప ప్రార్థన చేస్తుంటే, ఈ ప్రార్థన
మనం చేస్తే మన ప్రార్థనను అంగీకరించి ప్రతి సమయంలో కూడా మనం దేవుని మందిరానికి వచ్చుటకు దేవుడు మార్గమును అనుకూలపరిచేవారుగా ఉంటారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చెబుతూ ఉన్నాడు, మనం అడగనిదే దేవుడు మనకు వరాన్ని దయచేయడు. కాబట్టి దావీదు ఈ విధంగా అడిగిన దానికి ఫలితం దేవుడు అంటున్నాడు, నా హృదయానుసారుడు. ఆరవదిగా మనం గమనిస్తే పరిశుద్ధ గ్రంథములో యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 14వ వచనములో మనం చూస్తే, మోషే గారి తరువాత ఇశ్రాయేలీయులపై నాయకత్వాన్ని వహించినటువంటి నాయకుడిగా ఉన్నటువంటి యెహోషువ పలుకుతూ ఉన్న మాట చూడండి. కాబట్టి మీరు చూడండి, నేనును నా ఇంటి వారును యెహోవాను మాత్రమే సేవించేదము అనే మాట అక్కడ ఉంది. ఏమండి, ఎవరెవరట? అయ్యా, మీరు ఎలాగ ఉన్నా, ఎలా జీవించినా, ఏ విధంగా బ్రతికినా అది మీ ఇష్టం. కానీ నేనును నా ఇంటి వారును ఎవరిని సేవిస్తాం? అమ్మా చెప్పండి గట్టిగా, ఎవరిని సేవిస్తాం? అమ్మా, ఎవరి నిర్ణయం ఇది? యెహోషువ గారి యొక్క నిర్ణయం. అమ్మా, భక్తుడి కీర్తన పాడతాడు, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. ఆయనే సజీవుడని, ఆయనే విజయుడని, ఆయనే సజీవుడని, ఆయనే విజయుడని, సిలువలోన నీకు నాకు విజయము చేకూర్చెనని, సిలువలోన నీకు నాకు విజయము చేకూర్చెనని, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. హల్లెలూయా. యెహోషువ నిర్ణయం ఏంటో తెలుసా? అయ్యా, మీరు ఎలా ఉన్నా, మీరు ఎలాగా జీవించినా, మీరు ఏ ప్రక్కకు వెళ్ళిపోయినా, నేను నా కుటుంబం ఎవరిని సేవిస్తాం? యెహోవాను మేము సేవిస్తాం. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే ఇంత గొప్ప నిర్ణయాన్ని తీసుకున్నాడు. కాబట్టే యెహోషువ ప్రార్థన చేస్తే సూర్య చంద్రులు గిబియోన్లో ఆగిపోయారండి. అమ్మా, అంటే ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాన్ని బట్టి ఆయన ప్రార్థన యొక్క ఫలితం కనబడుతూ ఉంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవాతి దేవుడు తెలియచేస్తూ ఉన్నటువంటి మాటను మనం గమనించిన వారమైతే, నేటి దినాన మనం తీసుకునేటువంటి నిర్ణయం ఎలా ఉంటుంది? అయ్యా, నీ మందిరములో నేను చిరకాలము జీవించాలి అని నిర్ణయాన్ని మనం తీసుకుంటామా? అయ్యా, ప్రతిదినం నీ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించాలి ప్రభువా అని మనం నిర్ణయాన్ని తీసుకుంటామా? పాపములో నేను ప్రవేశించకుండా నన్ను కాపాడు ప్రభువా అని నిర్ణయాన్ని తీసుకుంటామా? నీ యొక్క సముఖములో నిత్యం నిన్ను ఘనపరచేవాడునగా నేనుంటాను ప్రభువా అని నిర్ణయాన్ని తీసుకుంటామా? ఎలాగా నిర్ణయాన్ని తీసుకుంటామో మనకు మనమే పరీక్ష చేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్య భాగం చెబుతూ ఉన్నటువంటి మాట చివరిగా మనం చూస్తే, చివరిగా మోయాబురాలైనటువంటి రూతు ఒక నిర్ణయాన్ని తీసుకుంది. ఆమె తీసుకున్నటువంటి నిర్ణయం,
రూతు గ్రంథము 1వ అధ్యాయం 16-17 వచనాలండి. చూడండి అమ్మా, ఎవరు తీసుకున్న నిర్ణయం ఇది? రూతు తీసుకున్నటువంటి నిర్ణయం ఆమె యొక్క జీవన విధానాన్నే మార్చివేసింది. ఈ రూతు తీసుకున్నటువంటి నిర్ణయం ఎంత గొప్పది అంటే, అన్య స్త్రీగా ఉన్నటువంటి ఆమె దేవుని యొక్క జనాలలో ఉంటుందని ఎవ్వరు ఎప్పుడు ఎన్నడూ కూడా ఊహించలేదు. అంత గొప్ప విధానాన్ని సంపాదించుకొనింది. ఆమె అంటుంది, నేను బ్రతికినా చనిపోయినా అది నీతోనే, నేను నిన్ను ఎప్పటికీ ఎన్నటికీ కూడా విడిచిపెట్టను అంటూ ఉందండి. ఎవరు? ప్రియ దేవుని బిడ్డలారా, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము. నీవు ఎక్కడ ఉంటే అక్కడ నేనే ఉంటాను. నీవు కలిమిలో ఉన్నా నేను అక్కడ ఉంటాను, నీవు బాధల్లో ఉన్నా నేను అక్కడ ఉంటాను అని అమ్మా ఏం చేసింది? రూతు తన నయోమి వెంట, అత్త వెంట మరలా బెత్లెహేమునకు వచ్చి వేసింది. కానీ ఓర్పా ఆమె తీసుకున్న నిర్ణయం ఏంటండి? అమ్మా ఏం తీసుకుందామే? నీ పాటికి నీ వెళ్ళిపో, నా బ్రతుకు నేను బ్రతుకుతా అని మోయాబు దేశములోనే ఉండిపోయింది. కానీ రూతు నిర్ణయం ప్రభు యొక్క సంతానములో, అమ్మా ప్రభు యొక్క సంతానములో నిలవబెట్టిందిగా. తల్లులలో ప్రభు యొక్క తల్లులలో తల్లిగా రూతు నిలిచిపోయింది. కాబట్టి మానవ జీవితములో మానవుని యొక్క భవిష్యత్తు నిమిత్తమై, మనం జీవించే విధానము నిమిత్తమై మనం తీసుకునే నిర్ణయం చాలా ప్రాముఖ్యమైనది. అమ్మా మనం తీసుకునే నిర్ణయం చాలా ప్రాముఖ్యమైనది. ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నాం? మనం తీసుకునే నిర్ణయాల వల్ల చెడిపోయే వారంగా ఉన్నామా, సంతోషంగా ఉండే వారంగా ఉన్నామా? మనం తీసుకునే నిర్ణయాలను బట్టి దేవునిని మహిమపరుస్తూ ఉన్నామా, దేవునికి దూరస్థులమైపోతూ ఉన్నామా? పరిశుద్ధ గ్రంథములో భక్తులైనటువంటి వారు నిర్ణయాలు తీసుకుని గొప్ప ఫలితాన్ని పొందుకున్నారు. నేటి దినాన దేవుని యొక్క సముఖములో చేరిన నీవు, నీ జీవితములో నీవు తీసుకునేటువంటి నిర్ణయాన్ని బట్టి నీ యొక్క బ్రతుకు దినములన్నీ కూడా ఆధారపడి ఉంటాయి. అట్టి జయ జీవితాన్ని దేవుడు మనకు దయచేసి ఆయన ఘనత, మహిమ, ప్రభావం నందును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమస్వరూపుడైన మా యేసయ్య, మీ ఘనమైన, మీ శక్తి కలిగిన, మీ ఉన్నతమైన నామమునకై వందనములు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. దేవా, మీ కృపను బట్టి, మీ దయను బట్టి, మీ ఏర్పాటును బట్టి, మీ యొక్క సన్నిధానములో జరిగించిన ఈ మాటలన్నిటిని బట్టి నీకు వందనాలు అయా. మోషే గారిని మీరు మాకు చూపించారు, నెహెమ్యా గారిని చూపించారు, షడ్రకు, మెషకు, అబేద్నెగోలను చూపించారు, దానియేలు గారిని చూపించారు, దావీదు గారిని చూపించారు, యెహోషువ గారిని చూపించారు, నైనా రూతు గారిని చూపించారయ్యా. వారి జీవితాలలో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని బట్టి ఏ విధమైనటువంటి ఫలితాన్ని అనుభవించారో అట్టి జయ జీవితము మా అందరిలోనూ ఉంచుమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నామా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాతా, మరణాతా, మరణాతా. దేవదేవుడే మనందరినీ దీవించును గాక. ఆమేన్.